పాత్రికేయులుగా, సంపాదకులుగా, ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసినటువంటి సంజయ్ బారు ఇప్పుడు తానే ఒక వార్త అయ్యారు, వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం ద్వారా ప్రధానమంత్రితో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాలను, పాలనాపరంగా జరిగినటువంటి అనేక సంఘటనలను తన పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, ప్రధాని యొక్క పనితీరు ఎలా ఉందన్న అంశాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సంజయ్ బారు నమస్కారం. నమస్కారం. మీరు రాసినటువంటి ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకంలో ప్రధానమంత్రి అచేతనుడని, సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి సలహాదారుల కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనా యంత్రాంగాన్ని నడిపించిందని ప్రస్తావించారు. ఇది అందరికీ తెలిసింది, గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలే. అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానమంత్రి అచేతనుడు, అసమర్థుడని చెప్పదలుచుకున్నారా ప్రజలకి, లేకపోతే సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రధానమంత్రిని అచేతనుడిగా, అసమర్థుడిగా చేశారని చెప్పదలుచుకున్నారా? చూడండి, యూపీఏ 1 అంటే 2004 నుంచి 2009 వరకు నడిచిన ప్రభుత్వం అచైతన్యమైనటువంటి ప్రభుత్వం కాదు. ఎందుకంటే 2009లో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి 60 సీట్స్, 60 సీట్లు ఎక్కువ వచ్చి మళ్ళా విక్టరీ వచ్చి సెకండ్ టర్మ్ వచ్చింది. కాబట్టి యూపీఏ 1 ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అని నేను భావిస్తాను. అది అన్సక్సెస్ఫుల్ గవర్నమెంట్, అచైతన్య గవర్నమెంట్ కాదు. ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా సక్సెస్ పొందారు కాబట్టే 2009లో ఆయనకి సెకండ్ టర్మ్ వచ్చిందన్న అంశం నేను ముందు పెట్టాను నా పుస్తకంలో. 2004 నుంచి 2009 వరకు ఆ ప్రభుత్వం చాలా బాగా నడిచింది. దానివల్లనే వాళ్ళకి విక్టరీ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీ పేరు చెడ్డగా అయిపోయింది. ప్రభుత్వం కూడా ఒక ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్లో ఒక ఇంప్రెషన్ వచ్చింది. పాలసీ పారాలిసిస్ అంటారు. దానివల్లనే అసలు నరేంద్ర మోదీ గారి పాపులారిటీ కూడా పెరుగుతుంది. సో అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం ది హ్యాండ్లింగ్ ఆఫ్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్. దీనివల్ల నేను అనుకునేది ఏంటంటే యూపీఏ 2లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూపీఏ 1లో లేవు. సో నా పుస్తకంలో నేను ఇలా రాయలేదు ఏంటంటే దట్ షీ వాజ్ అ ప్రాబ్లమ్ అన్నటువంటి రాయలేదు, కానీ దట్ షీ వాజ్ ద ఫస్ట్ లీడర్. ఆయన వర్డ్స్ నేను రాశాను. That there cannot be two centers of power. There can only be one center of power. Party president is the center of power. That is the main argument. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానమంత్రి అసమర్థుడు, నిస్సహాయుడు, ఏం చేయలేకపోయాడని చెప్పదలుచుకున్నారా? లేదు, అసమర్థుడు కాదు, ఆయన నిస్సహాయుడు కాదు, ఆయన చాలా చేశాడు, కానీ వితౌట్ హర్ సపోర్ట్ చేయలేకపోయాడు. ఒకటే ఇష్యూలో ఫైనలీ కాన్ఫ్రంటేషన్ వచ్చేప్పుడు న్యూక్లియర్ డీల్లో ఆమె లెఫ్ట్తో సంబంధాలు బ్రేక్ చేయరాదు, లెఫ్ట్ మనతో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లారు అన్న అభిప్రాయం ఆమె ఉండింది. అయితే ఆయన ఏమో లేదు, వీ కెనాట్ సాక్రిఫైస్ ఫారెన్ పాలసీ టు రిమైన్ ఇన్ గవర్నమెంట్. ఐ కొటేషన్ ఇచ్చాను, ఐ విల్ నాట్ అలౌ ద కమ్యూనిస్ట్ టు డిక్టేట్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా అని ఆయన అభిప్రాయం అది. సో ఈ కమ్యూనిస్టులే నన్ను వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్ళని ఐ విల్ నాట్ అలౌ దెమ్ టు డిక్టేట్. సో హీ సెడ్, ప్రభుత్వం చేయలేకపోతే ఐ విల్ రిజైన్. ఆ ఇష్యూ మీద పార్టీ అంతా యూనైట్ అయ్యి ఆయన్ని సపోర్ట్ చేసి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి తర్వాత ప్రభుత్వం స్టెబిలైజ్ అయింది. సో దట్ వాజ్ ఓన్లీ ఇష్యూ ఆన్ విచ్ దేర్ షార్ప్ డిఫరెన్స్. మిగతా ఇష్యూస్లో అంత డిఫరెన్సెస్ ఏం లేవు, వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు అన్నటువంటి మాట నేను పుస్తకంలో పెట్టాను. వివాదం అంతా కూడా సోనియా గాంధీనే పాలనా యంత్రాంగాన్ని నడిపించింది, ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి కొన్ని సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన చాలా అచేతనుడైపోయాడు, ఏం చేయలేని నిస్సహాయుడైపోయాడు అని అదే కదా వివాదం? అది కాదు, అదే అంటున్నా, దట్ ఈస్ నాట్ ద ఆర్గ్యుమెంట్. యూపీఏ 1లో దట్ వాజ్ నాట్ ది ఇష్యూ, యూపీఏ 2లో అట్లా అయింది అంటున్నా. సార్, మీరు చాలా సన్నిహితంగా పనిచేశారు ప్రధానమంత్రితో. ఏ సందర్భంలోనైనా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎస్ ఐఎమ్ ప్రైమ్ మినిస్టర్, నేను నిర్ణయాలు తీసుకుంటాను, నా నిర్ణయానికి మీరు విలువ ఇవ్వాలి, గౌరవించాలన్న సందర్భం ఎక్కడన్నా? తప్పకుండా. న్యూక్లియర్ డీల్ ఇప్పుడే చెప్పాను కదా మీకండి, న్యూక్లియర్ డీల్ యునైటెడ్ స్టేట్స్తో చాలా ముఖ్యమైనటువంటి ఫారెన్ పాలసీ ఇనిషియేటివ్. దాంట్లో ఆయన ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకొని ఇది ముందుకు వెళ్ళకపోతే నేను రిజైన్ చేస్తానని ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. అదొకటే కాదు, చాలా చిన్న చిన్న ఇష్యూస్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఆర్ఈజీ తీసుకోండి, ఆయన వ్యూలో ఏంటంటే డబ్బులు ప్రోగ్రామ్ అంతా స్లోగా డెవలప్ చేయాలి, లైక్ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే యూ కెనాట్ ఇంప్లిమెంట్ ద ప్రోగ్రామ్, ఇమీడియట్గా అంతా అక్రాస్ ద కంట్రీ చేయరాదు, 1 year 200 districts తర్వాత 350 districts స్లోలీ ప్లాన్. అవన్నీ ఆయన అభిప్రాయాలు కదా. సో ఆన్ మెనీ ఇష్యూస్ హీ వాజ్ ఏబుల్ టు అసర్ట్ హిమ్సెల్ఫ్. 2009లో ది ఎలక్టరేట్ వాజ్ హ్యాపీ, బై అండ్ లార్జ్ హ్యాపీ.
అందుకే కదా కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. సో నేను అనేది ఏంటంటే 2009లో అయినటువంటి ఎలక్షన్లో మన్మోహన్ సింగ్ విక్టరీ అది. కానీ పార్టీ వాళ్ళు అలా చూడలేదు. పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇది సోనియా గాంధీ విక్టరీ, రాహుల్ గాంధీ విక్టరీ, వాళ్ళకే క్రెడిట్ ఇచ్చారు కానీ డాక్టర్ సింగ్ ఇవ్వలేదు. ఆ మాట నేను చెప్తే వాళ్ళందరికీ కోపం వస్తుంది. ఆయన ఎంబారెస్ అయ్యారు కూడా నాకు తెలుసు, అందుకే ఆయనకు కొంచెం ఎంబారెస్గా ఉన్నారు. మరి వాస్తవం కదండి ఇది. 2009లో చూడండి 206 సీట్స్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయి అడిషనల్ 60 సీట్స్? బికాస్ పీపుల్ ఆర్ హ్యాపీ. 9% ఎకనామిక్ గ్రోత్, ఫర్మ్ స్టాండ్ అగేన్స్ట్ ద లెఫ్ట్, నేషనల్ ఇంట్రెస్ట్లో ఫారెన్ పాలసీ ఇనిషియేటివ్, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్, ముషరఫ్తో పాటు ఆ డైలాగ్, ఇవన్నీ చూసి ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన బాగా పనిచేశాడు, ఈయనే ప్రధానమంత్రిగా కంటిన్యూ అయితే బాగుంటుందన్న అభిప్రాయంతో 2009లో ఆయనకి ఓటేశారు. సో నేను అనేది ఏంటంటే దట్ విక్టరీ వాజ్ హిస్. ఆ విజయాన్ని మన్మోహన్ సింగ్ క్లెయిమ్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. అదే దట్ ఈస్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ మై బుక్. అంటే మీరు డైరెక్ట్గా మీరు చెప్పేది ఏంటంటే పార్టీకి నాయకత్వం ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇది మన్మోహన్కి ఈ ఖ్యాతి దక్కకుండా చేసిందని అంటున్నారు. అంతే కదండి, మీరు చూడండి లాస్ట్ 5 yearsలో ఏమైందో. దట్స్ మై మెయిన్ ఆర్గ్యుమెంట్. ఇంత జరుగుతున్నా కానీ ప్రధానమంత్రి UPA 2లో మీరు చెప్పినట్టు కానీ తర్వాత UPA 1లో కూడా చాలా సందర్భాల్లో కీలకమైన నిర్ణయాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కూటమి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆయన మిన్నకుండిపోవడానికి గల కారణం ఏంటి? మౌనంగా ఉండిపోవడానికి గల కారణం ఏంటి? కృతజ్ఞతాభావమా, లేకపోతే ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు కొనసాగాలనే కీర్తికాంక్ష, లేకపోతే అసమర్థత? ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం అండి. నాకు క్లియర్ ఆన్సర్ లేదు నా దగ్గర. కానీ నా అభిప్రాయంలో ఎక్కువ లాయల్టీ, పార్టీ లాయల్టీ, పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకూడదన్నటువంటి లాయల్టీ వలన ఆయన నిశ్శబ్దంగా ఉండి క్వైట్గా ఉండి ఇప్పటి వరకు ఎక్కువ మాట్లాడకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడన్నా ఇలాంటి ప్రస్తావన మీ ఇద్దరి మధ్య జరిగిందా? చూడండి, నేను పుస్తకంలో రాసిందంతా కూడా ఆయనకి నాకు మధ్యనటువంటి కాన్వర్జేషన్స్ గురించి రాశాను. కానీ ఇంతకన్నా ఎక్కువ నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న, మీరు ఎంత రాశారు, ఏం రాశారు? కోర్స్ నేను అబద్ధాలు రాశానని కూడా అంటున్నారు, ప్రభుత్వం నుంచి అంటున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అన్నారు, ఇదంతా ఫిక్షన్ అంటున్నారు. సరే, ఫిక్షన్ అయితే మీరు అలాగే అనుకోండి. నా అభిప్రాయంలో నేను రాసింది సత్యం, కానీ ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పను. ఇంత జరుగుతున్న వేలాది కోట్ల కుంభకోణాలు ముప్పిరికొన్న విమర్శలు వస్తున్నప్పటికీ కూడా, అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ప్రధానమంత్రి కేవలం మౌనంగానే అంతా చూస్తూ ఉండిపోయారు. ప్రధానమంత్రిగా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నాడు. దాంతోపాటు ఇదంతా నాకేం భాగస్వామ్యం లేదు కాబట్టి ఏదైనా పాపం ఉంటే అది సోనియా గాంధీ కూటమికే చెందుతుందనే ఒక అభిప్రాయం, లేకపోతే వ్యూహంతో అలా మిన్నకుండిపోయాడా? నాకు తెలియదండి ఈ విషయం. అగైన్ ఐ కాంట్ ఆన్సర్. ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. నాకు తెలిసినట్టు మట్టుకు వాళ్ళంతా కలిసి పనిచేశారు. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఆయన బాధ్యత లేదంటే లేదు. నేను ఆయన బాధ్యత కూడా ఉంది, ఆవిడ బాధ్యత కూడా ఉంది, ఇద్దరు బాధ్యత ఉంది అంటున్నాను. ప్రధానమంత్రిని మీరు ఏం చేయదలుచుకున్నారు? సపోర్ట్ చేయదలుచుకున్నారా? ఆయన యొక్క తప్పిదాలను మీ పుస్తకంలో మీరు రాసిన ప్రస్తావించిన అంశాల ద్వారా ఇతనిదేం తప్పు లేదు, పాపం ఇతన నిస్సహాయుడైపోయాడు అనే ఒక అభిప్రాయం చెప్పారు. దట్ ఈస్ నాట్ ద పర్పస్. నా పుస్తకం ఆబ్జెక్టివ్ ఆఫ్ మై బుక్ నేను రాశాను కూడా ఇంట్రొడక్షన్లో. 2012 నుంచి మన్మోహన్ సింగ్ ఒక పబ్లిక్ ఇమేజ్ పడిపోయింది. 2012లో ఒక జర్నలిస్ట్ నన్ను క్యారవాన్ మ్యాగజైన్ ఆయన అడిగినప్పుడు చెప్పాను, పాలిటిక్స్లో ప్రజలు లీడర్ని దే కెన్ లవ్ ద లీడర్ ఆర్ హేట్ ద లీడర్. ఇప్పుడు సోనియా గాంధీ అంటే చాలామంది ఆవిడకి అభిమానం ఉంది, చాలామంది వ్యతిరేకం చేస్తారు. నరేంద్ర మోదీ అంటే చాలామందికి ఆయన మీద అభిమానం ఉంది, చాలామంది వ్యతిరేకం చేస్తారు. పాలిటిక్స్లో మీకు అభిమానం ఉండొచ్చు మీ మీద, లేకపోతే ప్రజలకి మీ మీద కోపం ఉండొచ్చు. కానీ పాలిటిక్స్లో పాలిటీషియన్ ఒక జోక్ అయిపోతే మట్టుకు కెరియర్ ఇస్ ఫినిష్డ్. నా వరి ఏంటంటే మన్మోహన్ సింగ్ గురించి అందరూ ఆయన ఒక జోక్లా చేశారు. డెంటిస్ట్కి వెళ్తే ఆ డెంటిస్ట్ అంటాడు, ఇక్కడైనా నువ్వు నోరు ఓపెన్ చేయొచ్చాయా పర్వాలేదు అని. ఇలాంటివన్నీ జోకులు ఆయన గురించి వచ్చాయి 2012లో, మీకు జ్ఞాపకం ఉంది. అప్పుడు ఇవన్నీ చూసి నేను అనుకున్నానంటే ఇంత దరిద్రమైన మనిషి కాదు, ఇంత యూస్లెస్ స్పైన్లెస్, ఇంత యూస్లెస్ కాదు, ఆయన తప్పులు చేశాడు. సో ఒక ఆబ్జెక్టివ్ బుక్ రాశాను. దాంట్లో నా అభిప్రాయంలో 80% ఆయన్ని పాజిటివ్ లైట్లో చూపెట్టాను, 20% నెగిటివ్ లైట్లో చూపెట్టాను.
చాలా ఏళ్ల క్రితం మౌత్ సేతుంగ్ అన్నాడు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు అని అడుగుతాడు మౌత్ సేతుంగ్ వన్ ఆఫ్ రెడ్ బుక్లో. ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎవరంటే 70% పాజిటివ్ 30% నెగటివ్ ఉంటే యూఆర్ ఆల్ రైట్ అని. అంటే ఏ మనిషి కూడా 100% పాజిటివ్ ఉండడు, ఏ మనిషి కూడా 100% నెగటివ్ ఉండడు. ప్రతి మనిషిలో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడ్డ ఉంటుంది. 70% మంచి ఉంటే 30% బ్యాడ్ ఉన్నా కూడా పర్వాలేదు అంటాడు. నేను అనేది ఏంటంటే మన్మోహన్ సింగ్లో అట్లీస్ట్ 80% గుడ్ ఉంది, 20% వీక్నెస్ కూడా ఉంది. ఆ వీక్నెస్లన్నీ కూడా నేను బయట పెట్టాను. దానివల్ల వాళ్ళకి కోపం వచ్చింది. మీరు ఈ నెగటివ్స్ని చూపెడుతున్నారన్న విషయం మీద ప్రభుత్వం కోపం. అసలు మెయిన్ పాయింట్ అబౌట్ దిస్ బుక్ ఈజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ మన్మోహన్ సింగ్ ఇన్ అ పాజిటివ్ లైట్. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాంట్రవర్సీ. అదే నేను అడిగాను, మీరు సమర్థించాలని ఆయన యొక్క తప్పిదాలని కప్పిపుచ్చుతూ ఆయన పాపం ఏం చేయలేకపోయాడు, ఇదంతా పాపం ఆయన మంచివాడని ఆబ్జెక్టివ్గా రాశానండి. అంటే అలా ఉత్తిగా వైట్ వాష్ చేయడానికి రాయలేదు ఇది. ఆయన గురించి నేను పాజిటివ్ రాశాను, నెగటివ్ రాశాను. నా అభిప్రాయంలో ఇప్పుడు నేను పాలిటిక్స్లో లేను, ఐ వర్క్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. కానీ మన్మోహన్ సింగ్ మీద ఒక పుస్తకం రాసి ప్రజలకి ఇప్పుడు ఆయన ఎలాంటి మనిషి అన్నటువంటి తెలుసుకోవాలని ఈ రాశాను. ఓకే, మీరు చాలా సన్నిహితంగా ఆయనతో కలిసి పనిచేశారు. మీరు పుస్తకంలో రాసిన దాన్ని బట్టి ఏదో ఒక విషయంలో మీరు మనస్తాపానికి గురయ్యారు, బాధ కలిగించిందని అని కూడా ప్రస్తావించారు. ఏ విషయంలో మీకు ఆ బాధ కలిగించింది? బాధ అంటే ఇప్పుడు 2009లో నేను సింగపూర్లో ఉన్నానండి, యూనివర్సిటీలో మంచి ఉద్యోగంతో ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయాను నేను ఇక్కడిని వదిలేసి. కొంతమంది అన్నారు నువ్వు మన్మోహన్ సింగ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు, ఆయన చెప్పి చాలామంది మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసాం, పొద్దున్న రాత్రి మండే టు సండే పనిచేసాం కాబట్టి ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పులోక్ చాటర్జీ కూడా వెళ్ళిపోయారు వరల్డ్ బ్యాంక్కి. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్, ఆయన నాతో పాటు ఆయన వరల్డ్ బ్యాంక్ వెళ్ళాడు, నేను సింగపూర్కి వెళ్ళాను, ఆయన వాషింగ్టన్కి వెళ్ళాడు. వరల్డ్ బ్యాంక్ జాబ్ ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్ అది. ఎనీవే, సో 2009లో మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు హీ ఇన్వైటెడ్ మీ బ్యాక్. ఇన్వైట్ చేస్తే నా ఉద్యోగం వదులుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చాక ఆయన అన్నారు లేదండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం నాకు, సో ఇప్పుడే కాదు కొంచెం మీరు కొన్ని నెలలు వెయిట్ చేయండి అని అంటే నేను అన్నాను, అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ సార్ అని ఐ రిటర్న్ టు మీడియా. అప్పుడు దట్స్ వై ఐమ్ సేయింగ్ దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ప్రధానమంత్రి అయ్యి కూడా మీరు ఫర్మ్ పొజిషన్ తీసుకోలేకపోయారు అన్న, దట్ వాజ్ ద టైం. అంటే పిలిచి ఇచ్చిన మాటని నిభాయించుకునే శక్తి లేకుండా శక్తిహీనులు అయిపోయారని దానికి బాధపడ్డారు. మీరు రాసిన సమయం, మీరు ఈ పుస్తకం రాసిన సమయం, విడుదలైన సమయం చాలా కోయిన్సిడెన్స్ కావచ్చు, ఎన్నికలు కూడా జరుగుతున్న సందర్భం ఇది 16వ లోక్సభకు. ఇలాంటి సందర్భంలో మీరు పుస్తకం రాసి విడుదల చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను పుస్తకం రావడం లాస్ట్ ఇయర్ మొదలుపెట్టానండి. నా అప్పుడు పబ్లిషర్తో అన్నాను ఎలక్షన్స్ తర్వాతే వస్తుంది ఇది, బికాస్ మన్మోహన్ సింగ్ టర్మ్ అయిపోయాక లెట్ ద కంట్రీ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హీ వాస్ అని అండర్స్టాండింగ్ ఉండింది. అయితే జనవరిలో ప్రధానమంత్రి నేను ఇంకా 3rd టర్మ్కి వెళ్ళాను, నేను రిటైర్డ్, ఇది అయిపోయింది, నా టర్మ్ అయిపోయింది అన్న స్టేట్మెంట్ వచ్చినప్పుడు మా పబ్లిషర్ అన్నారు ఆయన ఎలాగా రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు, నువ్వు జూన్ దాకా వెయిట్ చేస్తే ఎవరు చదవరు ఈ పుస్తకం, ఆఫ్టర్ జూన్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు ప్రైమ్ మినిస్టర్ గురించి, అంత ఫోకస్ దేశంలో నరేంద్ర మోదీ మీద రాహుల్ గాంధీ మీద ఉంటుంది కానీ మన్మోహన్ సింగ్ గురించి ఎవరు ఆలోచించారు. సో నీ పుస్తకం అమ్ముకోవాలంటే ఇప్పుడే పబ్లిష్ చేయాలి, లేకపోతే నోబడీ విల్ బి ఇంట్రెస్టెడ్. దట్ వాజ్ వన్ కన్సిడరేషన్. I mean, first consideration was anyway was announced retirement. So therefore it doesn't make a difference. రెండో కన్సిడరేషన్ ఏంటంటే ఎన్నికల తర్వాత ఈయన గురించి అసలు పుస్తకం ఎవరు నోబడీ విల్ బి ఇంట్రెస్టెడ్, ఇప్పుడేదే ఉంటుంది ఇంట్రెస్ట్, కానీ ఇంత ఇంట్రెస్ట్ జనరేట్ ఉందని అనుకోలే. అసలు ప్రింట్ మా పబ్లిషర్ 10,000 కాపీస్ ప్రింట్ చేసింది, 10,000 కాపీస్ 4 రోజుల్లో సెల్ అవుతుందని, 2 రోజుల్లో వెళ్ళిపోయింది 10,000 కాపీస్ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్. వాళ్ళ నాకు లాభం వచ్చింది. ఓకే, అంటే మీరు రాసిన ఈ పుస్తకం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా విస్తృతంగా ఉంది. అది విన్నానండి. నేను ఒక మాట చెప్తానుకుంటున్నాను. మా ఫ్యామిలీలో అంటే మా ఫాదర్ సైడ్ బారువారి సైడ్ నుంచి, మా మదర్ సైడ్ సిరుగురు వారి సైడ్ నుంచి స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ రిలేషన్షిప్. మా గ్రాండ్ అంకుల్ బారు రాజారావు, ఆయన జవహర్లాల్ నెహ్రూతో ఆనంద భవన్లో స్టెనోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి ఉన్న సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్లో. మా ఫాదర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజ్ వదిలేసి, నిజాం కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజ్ వదిలేసి 1942లో బాంబేకి వెళ్ళి క్విట్ ఇండియా మూవ్మెంట్ జాయిన్ అయ్యి గాంధీ గారిని కలుసుకొని 3 ఏళ్ళు అసలు చదువు లేకుండా కాంగ్రెస్ పార్టీలో యాక్టివిస్ట్గా ఉన్నాడు. 45లో ఈ రిటర్న్ టు కాలేజ్, ఫినిష్డ్ హిజ్ ఎడ్యుకేషన్, 47లో ఐఏఎస్లోకి HCSలోకి వచ్చారు. సో
గ్రాండ్ ఫాదర్ జనరేషన్లో, ఫాదర్ జనరేషన్లో, మా మదర్ సైడ్ నుంచి అంతా కూడా స్ట్రాంగ్ కాంగ్రెస్ లింక్ ఉంది. మా ఫాదర్ బ్రహ్మానందరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి గారితో, మరి చెన్నారెడ్డి గారితో, నరసింహారావు గారితో, జలగం వెంగళరావు గారితో, వీళ్ళందరితో కూడా పనిచేసి చాలా క్లోజ్ కాంగ్రెస్ సంబంధాలు ఉన్నాయి. సో నేను కాంగ్రెస్కి వ్యతిరేకమైన మనిషి అనడం తప్పు. అయితే ఈ రోజున ఈ పుస్తకం ఇలా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్షిప్కి నెగిటివ్గా ఉంది కాబట్టి వాళ్ళకి నా మీద కోపం ఉన్నమాట వాస్తవం. నా అభిప్రాయంలో కాంగ్రెస్ షుడ్ లుక్ ఫర్ అ ఫ్యూచర్. ఇట్స్ ఎ గ్రేట్ నేషనల్ పార్టీ, వన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ పార్టీ. అది ఒక ఫ్యామిలీతో ఉన్న పార్టీ అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ ఫ్యామిలీతో లింక్ అయింది, తృణమూల్ కాంగ్రెస్ మమతా అంటారు, ఏఐడిఎంకే జయలలిత, ఇవన్నీ రీజనల్ పార్టీస్, అన్నీ ఫ్యామిలీ పార్టీస్. నేషనల్ పార్టీస్ చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ ఫర్ లాంగ్ టైం ఒక ఫ్యామిలీతో ఐడెంటిఫై కాకుండా నేషనల్ లీడర్స్తో ఐడెంటిఫై అయినటువంటి పార్టీస్. సో ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద కాంగ్రెస్, బట్ ఇఫ్ ఐఎమ్ క్రిటికల్ ఆఫ్ ద ఫ్యామిలీ, దట్ షుడ్ నాట్ బి టేకన్ యాజ్ క్రిటికల్ ఆఫ్ ద పార్టీ. ప్రస్తుతం వాళ్ళ లీడర్షిప్ రేపు మారచ్చు లీడర్షిప్. అంటే మీరు కుటుంబం నేతృత్వంలో పార్టీ నడుస్తుంది అన్న దానికి మీకు అభ్యంతరం ఉందంటారు? అభ్యంతరం కాదు, ఐ డోంట్ లైక్ ఇట్. అంటే అభ్యంతరం అన్నటువంటి ఒబ్జెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆర్ నేషన్ ఆల్సో? ఫర్ ద నేషన్ ఆల్సో. ఇండియా నీడ్స్ ఏ గుడ్ సెంట్రిస్ట్ పార్టీ. ఇప్పుడు బీజేపీని రైటిస్ట్ అంటాం, కమ్యూనిస్ట్ని లెఫ్ట్ అంటాం. కాంగ్రెస్ ఆల్వేస్ బిన్ ఎ సెంట్రిస్ట్ పార్టీ. బీజేపీ కూడా ఎవరు ఈజ్ నాట్ అ పార్టీ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ నాట్ పార్టీస్ ఆఫ్ ఇండివిజువల్స్. అలాగే కాంగ్రెస్ కూడా ఇట్ షుడ్ నాట్ బికమ్ అ పార్టీ ఆఫ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ. ఇట్ షుడ్ బి అ పార్టీ ఆఫ్ ద కంట్రీ. అంటే రాహుల్ గాంధీ కూడా ప్రజలను మెప్పించలేకపోతున్నారని విమర్శ కూడా చేశారు మీరు. కరెక్ట్, కరెక్ట్, వాస్తవమే కదా. చూస్తున్నాం ఎలక్షన్లో ఏమవుతుందో. మన ఆంధ్రప్రదేశ్లో చూడండి ఏమవుతుందో. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి జయరాం రమేష్ ప్రధానమంత్రి ప్రోత్సాహంతోనే ఆయన రాజకీయంగా ఎదిగాడన్నది కూడా అందరికీ తెలిసిన సత్యం, అందరూ కూడా అనుకుంటున్నది. అది ఏ సందర్భంలో కూడా జయరాం రమేష్ ఎక్కడా కూడా ఆయనకి అండగా నిలబడిన సందర్భం లేదా? లేదు, ఆయనతో పాటు పనిచేసేవాడండి జయరాం. ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ లీడర్గా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈయన పనిచేసేవాడు. నేను రాసింది ఏంటంటే, నేను ప్రధానితో ఎప్పుడు అనేవాడిని, మీ సీనియర్ లీడర్స్ అంతా కూడా వాళ్ళు సీనియర్ కాబట్టి మంత్రులు అయ్యారు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ అయినా, అర్జున్ సింగ్ అయినా, యాంటనీ అయినా, వీళ్ళంతా సీనియారిటీ ప్రకారం మినిస్టర్స్ అయ్యారు. అట్లీస్ట్ జూనియర్ లీడర్స్ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వేసుకోండి. వాళ్ళకి ఫాలోయింగ్ ఏమి, ఇప్పుడు జయరాం రాజ్యసభలో వచ్చాడు, అది కూడా రాజశేఖర రెడ్డి వల్ల, రైట్? వాళ్ళకి ఫాలోయింగ్ వెళ్ళలేదు, ఇండిపెండెంట్ ఫాలోయింగ్. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు, అన్లెస్ దే ఆర్ యువర్ సపోర్టర్స్, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీ సపోర్టర్ అవుతే ఇప్పుడు పాలిటిక్స్లో కొంతమంది చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, కొంతమంది మంత్రులు ఎందుకు తీసుకుంటారంటే ఆ మంత్రులకి ఇండిపెండెంట్ బేస్ ఉందని. ఒక కమ్యూనిటీలోనో, ఒక రీజన్లోనో ఒక ఇండిపెండెంట్ బేస్ ఉన్న వాళ్ళని మినిస్టర్స్ చేస్తారు. అలా కాకుండా కొందరిని, వాడు నా లాయలిస్ట్ కాబట్టి వాడికి మినిస్టర్ ఇస్తాను, రైట్? మీరు పవర్ఫుల్ మనుషులైనా తీసుకోండి, లాయలిస్ట్ని తీసుకోండి, కానీ పవర్ లేదు, లాయల్టీ లేదు, ఎందుకు మంత్రి చేస్తారని అడిగాను నేను క్వశ్చన్ ఆయన గురించి. రెండోది, ఒక ఆసియాన్ ఇన్సిడెంట్లో అతను అసలు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా లెటర్ రాయించి సోనియా ద్వారా పంపించి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అప్పుడు అంటే ఎవరిని ప్రాపకం సంపాదించడం కోసం చేశాడు? అధినేత్రి ప్రాపకం అంటే కొంచెం లెఫ్ట్, ఆ రోజుల్లో లెఫ్ట్ని కొంచెం ప్లీజ్ చేద్దామని చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే లెఫ్ట్ వాజ్ అపోజ్ టు దట్ ఇండియా ఆసియాన్ ఎఫ్టీఏ. ఇండియా ఆసియాన్ ఎఫ్టీలో రబ్బర్ ఇంపోర్ట్స్, ప్లాంటేషన్ కమోడిటీస్ ఇంపోర్ట్స్ పెరిగేవి. సో కేరళలో ఈ ప్లాంటేషన్ ఓనర్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. అప్పుడు ఈయన కొంచెం సోనియా దగ్గరికి వెళ్ళి, ఇది చేస్తే అక్కడ కేరళలో నెగటివ్ ఓట్ వస్తుంది, డార్జిలింగ్లో టీ ఇంపోర్ట్స్ పెరుగుతాయి, యూ షుడ్ స్టాప్ ఇట్ అంటే ఆమె పిఎంకి లెటర్ రాస్తుంది. ఈ లెటర్ ఆయన లీక్ చేశాడు ప్రెస్కి. ప్రధానమంత్రి అనేది ఏంటంటే, ఈ ఇండియా ఆసియాన్ ఎఫ్టీఏ ద్వారా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారతదేశంకి, ఆసియాన్ దేశంకి అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకి సంబంధాలు పెరుగుతాయి. అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, వియట్నాం, కంబోడియా, లావోస్, ఈ దేశాల్లో అంతా కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి మనం కూడా వాళ్ళతో పాటు ట్రేడ్ ఎక్కువ చేయాలని ఆయన ఒక స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్తో చూస్తారు. ఆయన
వీళ్ళేమో ఈ దానివల్ల కేరళలో బెంగాల్లో ఓట్లు పోతాయేమో, ఇంపోర్ట్స్ ఎక్కువ పెరిగితే ఇక్కడ ధరలు పడిపోతే ఓట్లు పోతాయేమో వీళ్ళ భయం. కానీ లెజిటిమేట్ డిబేట్, ఇంటర్నల్ డిబేట్ బిట్వీన్ ద పార్టీ, అది బయటకు తెచ్చి ఆయన మీడియాలో లీక్ చేసినప్పుడు ఐ హ్యాడ్ టు దెన్ ఎక్స్పోజ్ ఇట్. దివంగత ప్రధాని పివి నరసింహరావు మరణము తదనంతరం జరిగిన పరిణామాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు అసలు ఏం జరిగింది? నరసింహారావు గారు న్యూస్ రావగానే ఆయన పోయినట్టు ప్రధానమంత్రి పార్లమెంట్లో ఉన్నారండి ఆ మధ్యాహ్నం. సో వెంటనే పార్లమెంట్లో జర్నలిస్ట్ పిలిచి టీవీ కెమెరాస్ ముందు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. నరసింహారావు గారు నా పొలిటికల్ మెంటర్, అసలు ఈ రాజకీయంలో నేను ఏం నేర్చుకున్నా కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. హీ వాజ్ మై మెంటర్. వాట్ ఎవర్ ఐ నో ఇన్ పాలిటిక్స్ ఐ లెర్న్ ఫ్రమ్ నరసింహారావుజీ అన్న స్టేట్మెంట్ ఇచ్చి ఆయన నరసింహారావు గారి ఇంటికి వెళ్ళారు, మోతీలాల్ నెహ్రూ మార్గం. ఆయనతో పాటు నేను వెళ్ళాను, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడ రావగానే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు అహ్మద్ పటేల్ చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి, నీకు తెలుసు కదా వీళ్ళంతా రంగారావు, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ నీకు పరిచయం, వాళ్ళకి వెళ్ళి చెప్పాయా నువ్వు బాడీని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడే క్రిమేట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి ప్రామిస్ చేశాడు ఒక మెమోరియల్ కడతామని, అక్కడ తీసుకెళ్తే బెటర్. నేను స్టన్ అయిపోయాను. అంటే ఏంటిది, ఫస్ట్ టైం అందరు ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ నుంచి అందరూ కూడా ఢిల్లీలో పోయినప్పుడు ఢిల్లీలో వాళ్ళకి మెమోరియల్ కట్టారు. మొరార్జీ దేశాయ్ అసలు ఢిల్లీలో పోలే, ఆయన గుజరాత్లో పోయారు, అక్కడే ఆయన క్రిమేషన్ అయింది. ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళందరూ కూడా నెహ్రూ, ఇందిరా, చరణ్ సింగ్, వీళ్ళందరూ కూడా ఢిల్లీలో జగజీవన్ రామ్ నాట్ ప్రైమ్ మినిస్టర్, అయినా కూడా ఆయనకి ఢిల్లీలో క్రిమేషన్ చేశారు. సో ఐ వాజ్ అ బిట్ అప్సెట్. కానీ సరే ఇంక ఏం చెప్తాను, నేను నోరు మూసుకొని అక్కడే నుంచున్నాను, ఆయన చెప్పలేదు ఎవరికి. ఆ విషయం నేను రాశాను ఇట్లా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దే కన్విన్స్డ్ రాజశేఖర్ రెడ్డి గారు టు టాక్ టు ద ఫ్యామిలీ అండ్ దెన్ ఫ్యామిలీ ఫైనలీ అగ్రీడ్. చంద్రశేఖర్ పోయినప్పుడు ఇదే మళ్ళీ ఆయనతో ట్రై చేశారు. చంద్రశేఖర్ గారు కొడుకుని పిలిచి మీరు భోన్సీకి వెళ్ళండి, హర్యానాలో యూ కెన్ డూ ద క్రిమేషన్ అంటే అతను అన్నాడు, గవర్నమెంట్ డజంట్ గివ్ మీ ల్యాండ్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో శ్మశాన్ ఘాటం ఉంది, లోధి రోడ్ క్రిమటోరియం, అక్కడ ఆర్డినరీ ఆమ్ ఆద్మీ లాగా ఫాదర్ని తీసుకెళ్ళి అక్కడే ఆయన క్రిమేషన్ ఇస్తాను, కానీ నేను బోన్సీకి వెళ్ళను అంటే అప్పుడు వాళ్ళు భయపడిపోయి దే గేవ్ హిమ్ ల్యాండ్ నియర్ రాజ్ఘాట్. ఉత్తర దేశ భాగం దక్షిణ భారతదేశం కొందరు చూడొచ్చు అలాగా. ఆఫ్టర్ ఆల్ నరసింహారావు గారు దక్షిణ రీజన్ నుంచి అసలు సౌత్ ఇండియా నుంచి ఢిల్లీకి వచ్చి పరిపాలన చేసింది మన దేశం హిస్టరీలో మొదటి మనిషి ఆయన. పూర్తి భారతదేశం హిస్టరీలో ఎవరు కూడా సౌత్ నుంచి వచ్చి నార్త్లో రూల్ చేయలే. కింగ్స్ అంతా ఇక్కడి నుంచి మొఘల్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళారు, కానీ మ్యాక్సిమం సౌత్లో ఉన్నటువంటిది అశోక, కళింగ ఎంపైర్. దాని కింద మీరు చూడండి, ఎవరు కూడా నోబడీ హెస్ కమ్ ఫ్రమ్ సౌత్ అండ్ బీన్ లీడర్ ఆఫ్ ద కంట్రీ. నరసింహారావు గారు వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సౌత్ నుంచి. అలాంటి మనిషిని మీరు ఢిల్లీలో ఒక పెద్ద మెమోరియల్ ఆయనకి పెట్టకుండా, అందులో సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ 1991 రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్ళి దేశాన్ని అసలు క్రైసిస్లోంచి బయటకు తెచ్చి ఇండియాని వరల్డ్లో స్టెబిలైజ్ చేసింది ఆయనే కదా. అలాంటి లీడర్ని వీళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేయకుండా, కమమరేట్ చేయకుండా, రెస్పెక్ట్ చేయకుండా హైదరాబాద్ పంపించేసి అక్కడ చేసేయండి, అక్కడ ఏదో మెమోరియల్ కట్టుకుని అదే లోకల్ లీడర్గా, దేశం లీడర్గా కాకుండా ఐ వాజ్ హర్ట్. ఇప్పుడు ఈ పుస్తకంలో కొంచెం నా బయాస్ ఉందంటే ఈ కారణాల వల్ల బయాస్ ఉంటుంది. అంటే సోనియా గాంధీకి ఇవన్నీ ఇష్టం లేదంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు కొందరు అంటున్నారు ఈ పుస్తకంలో కొంచెం సోనియాకి వ్యతిరేకంగా ఉంది ఈ పుస్తకం, ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే ఇవన్నీ కూడా మన మైండ్లో ఉంటాయి కదండి, సబ్ కాన్షియస్లో ఇలా జరిగింది కదా, వాస్తవం కదా. మన రాష్ట్రాన్ని చూడండి, లాస్ట్ 1 yearలో అందరూ అంటున్నారు, వెదర్ కాంగ్రెస్ మెన్ ఆర్ నాన్ కాంగ్రెస్ మెన్ కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు కదా, కిరణ్ కుమార్ రెడ్డి కూడా కంప్లైంట్ చేస్తున్నారు కదా. మీరు ప్రస్తావించిన అంశాలన్నీ కూడా పరిశీలిస్తే కనుక మీరు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు అని ఒక అభిప్రాయం కలిగజేసే ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? అభిప్రాయం కలగచేయడం కాదు, ప్రయత్నం కాదు. నేను రాసింది వాస్తవం. ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ నిజమైన ఇన్సిడెంట్స్. ఎవరన్నా లేచి ఇది అవ్వలేదు, ఇలా అయిందని ఈయన రాస్తున్నాడు కానీ ఈ ఇన్సిడెంట్ కాలేదంటే, ఫ్యాక్చువల్గా డినై చేస్తే దెన్ ఐ విల్ రిప్లై.
నోబడీ ఈస్ క్వశ్చనింగ్. మీరు మీడియా సలహాదారు, మీరు పొలిటికల్ అడ్వైజర్గా ప్రిటెండ్ చేస్తున్నారంటే మరి ప్రిటెండ్ ఎందుకు? 2004 జూలైలో బడ్జెట్ మీద ఇష్యూ వచ్చినప్పుడు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి నేను లెఫ్ట్తో మాట్లాడాను, లెఫ్ట్ నన్ను సపోర్ట్ చేస్తానని వాళ్ళు ఒప్పుకున్నారన్న మాట చెప్పినా కూడా ప్రధానమంత్రి నన్ను పిలిచి నువ్వు వెళ్ళి ప్రకాష్ కరాతో సీతారాం యెచూరిని కలుసుకొని చెకప్ ఈ గ్యారంటీ ఉందా లేదా అది రాశాను పుస్తకంలో. నేను వెళ్ళి సీతారాంని కలుసుకున్నాను. అది వాస్తవం, అది అబద్ధం కాదు. మరి ఎందుకు నన్ను అడిగారు ఆయన? ఆఫ్టర్ ఆల్ ఓన్లీ మీడియా అడ్వైజర్, పొలిటికల్ అడ్వైజర్ కాదు. అలాగే వేరే ఇన్సిడెంట్స్ కూడా చెప్పాను. చాలా మటుకు నేను రాయలేదు. కొన్ని ఇష్యూస్లో మినిస్టర్స్తో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన వెళ్ళి నువ్వు ఇతనితో ఒక మాట మాట్లాడరా అని చెప్పారు. అవన్నీ డీటెయిల్స్లోకి వెళ్ళా. ఒక ఇష్యూ మెన్షన్ చేశాను అర్జున్ సింగ్ గురించి. అర్జున్ సింగ్ నన్ను పిలిచి నువ్వు ఒక మాట వచ్చి నా దగ్గర కప్ టీ తాగి వెళ్ళరా అని పిలిచాను. నన్ను పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే కప్ టీ ఇచ్చాడు. తర్వాత ఏం ఎక్కువ డిస్కషన్ జరగలే, ఒత్తి ఏదో ఐఐఎం గురించి ఏదో డిస్కషన్ జరిగింది. అది అయిపోయాక నేను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వచ్చేసాను. రెండో రోజు మధ్యప్రదేశ్లో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అర్జున్ సింగ్ హెస్ అష్యూర్డ్ హిస్ సపోర్ట్ టు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ బై మీటింగ్ సంజయ్ బారు. ఆయన రాయించుకున్నాడు. మరి ఎందుకు రాయించుకున్నాడు ఆయన? అసలు నన్ను ఎందుకు పిలిచాడు? ఒక మాట ఒక రూమర్ వచ్చింది, సుశీల్ కుమార్ షిండే మే బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక రూమర్, మీరు కూడా వినే ఉంటారు. వచ్చినప్పుడు ప్రఫుల్ పటేల్ వచ్చి నన్ను కలిశాడు. కలిసి నువ్వు వెళ్ళి పిఎంకి చెప్పు మా సపోర్ట్ ఆయనతోనే ఉంది, మేము షిండేని ఒప్పుకోమని. ఆయన నాకేం చెప్పాడు? మరి నేను పొలిటికల్ అడ్వైజర్ కాదు కదా. ఆంతరంగికుడుగా ముఖ్యుడిగా మీకు సో వీళ్ళందరికీ ఏంటంటే డైరెక్ట్ దిగ్విజయ్ సింగ్ గురించి చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు దిగ్విజయ్ సింగ్ గారు. దిగ్విజయ్ సింగ్ గారు ఎప్పుడన్నా కూడా మన్మోహన్ సింగ్ కలవాలంటే నా దగ్గరికి వచ్చాడు. అయితే మన్మోహన్ సింగ్ గారు దిగ్విజయ్ సింగ్ని యువర్ ఫ్రెండ్ దిగ్విజయ్ అనేవారు. ఎప్పుడన్నా మాట్లాడితే అరే యువర్ ఫ్రెండ్ దిగ్విజయ్ సేయింగ్ లైక్ దిస్ ఆర్ వై హాజ్ యువర్ ఫ్రెండ్ దిగ్విజయ్, ఆయన అసలు దిగ్విజయ్నే అలా పిలిచారు యువర్ ఫ్రెండ్ దిగ్విజయ్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దిగ్విజయ్ వాంటెడ్ టు మీట్ పిఎం, ఆయన నా దగ్గరికి వచ్చాడు. సో మై పాయింట్ ఈస్ దట్ వాజ్ ద రోల్ ఐ వాజ్ ప్లేయింగ్. ఆయన దగ్గర వేరే పొలిటికల్ ఏమంటారు పొలిటికల్ అసిస్టెంట్ ఎవరు లేరు. నార్మలీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఒక పొలిటికల్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక ఎంఓఎస్ ఉంటాడు. ఆయన ఎంఓఎస్ పృథ్వీరాజ్ చవాన్. సో ఆబ్వియస్లీ హీ హ్యాడ్ మోర్ ట్రస్ట్ ఇన్ మీ. అందుకే నన్ను పిలిచి ఈ మెసేజ్లన్నీ వీళ్ళకి ఇతను చెప్పు అతను చెప్పు, మిగతా వాళ్ళు కూడా నన్ను వచ్చి మీరు వెళ్ళి ప్రధానమంత్రి చెప్పండి ఇలాంటి విషయాలు. So I played a role. Now I'm not saying I was some great political, Chanakya, nothing like that. I was a postman. I was a postman. మీరు ఈ రకంగా అధికారికమైనటువంటి అంశాలు, ప్రధానమంత్రి కార్యాలయము, ప్రధానమంత్రి సన్నిహితులుగా మీ మధ్య జరిగిన సంభాషణలు ఈ రకంగా పుస్తక రూపంలో బయటకు రావడం ద్వారా మీరు అధికారిక రహస్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఒక అపవాదు కూడా ఉంది. ఇది రాబోయే మీడియా సలహాదారులు కానీ ప్రధానమంత్రికి, పాలకులకి, అదేవిధంగా మీడియా సలహాదారులు కూడా కొంత ఇబ్బందికరమైన అంశంగానే ఉండే అవకాశం ఉంది కదా అని ఒక అభిప్రాయం ఉంది. చూడండి, మన దేశంలో ఇలాంటి పుస్తకాలు ఎక్కువ మంది రాయలేదు. నేను ఫస్ట్ వన్ కాదు. యాక్చువల్లీ బీజీ వర్గీస్ గారు ఇందిరాగాంధీతో పనిచేశారు, ఒక పుస్తకం రాశారు, కానీ 20 ఏళ్ల తర్వాత రాశారు. పిసి అలెగ్జాండర్ ఇందిరాగాంధీకి సెక్రటరీగా పనిచేసి పుస్తకం రాశారు, ఆయన కూడా 20 ఏళ్ల తర్వాత రాశారు. చాలామంది రాశారు కానీ వెంటనే రాయలేదు. ఇంకా ప్రధానమంత్రి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాయలేదు. నేను ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పుస్తకం రాయడం ఐఎమ్ ఫస్ట్. కానీ ఇది మన దేశంలోనే ఫస్ట్ టైం. ఇది మిగతా దేశాలు చూడండి, అమెరికా తీసుకోండి. ప్రెసిడెంట్ ఒబామాతో పనిచేసినటువంటి డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్, ఆయన లాస్ట్ ఇయర్ ఆ పదవి నుంచి దిగి 2012లో ఆ పదవి నుంచి దిగి 2013లో ఇంత లా పుస్తకం పబ్లిష్ చేశారు. యాక్చువల్లీ నా పుస్తకం రాస్తున్నప్పుడు నేను గేట్స్ పుస్తకం కూడా చదివి కొంచెం నా స్టైల్ ఆయన దగ్గర నుంచి బారో చేసుకున్నాను. ఎందుకంటే నా పుస్తకంలో మీరు చూస్తారు దేర్ ఇస్ సమ్ సమ్ పీపుల్ కాల్డ్ గాసిప్, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ స్టోరీస్ ఉన్నాయి, తర్వాత సీరియస్ అనాలిసిస్ ఉంది. ఈ కాంబినేషన్ ఆఫ్ అనాలిసిస్ అండ్ గాసిప్, ఆ ఐడియా నాకు గేట్స్ నుంచి వచ్చింది. గేట్స్ హ్యాస్ రిటన్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్ వార్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్లో. అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్లో నా అభిప్రాయం ఇది, ప్రెసిడెంట్ ఒబామా అభిప్రాయం ఇది, ఆయన చేసిన తప్పు ఇది, నేను ఇలా చేయొద్దని చెప్పాను, ఇవన్నీ కూడా ఆయన పుస్తకంలో రాశారు. మరి ఏంటి అది దేశద్రోహుడుగా ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేశాడా? డెమోక్రసీలో పీపుల్ హ్యావ్ అ రైట్ టు నో.
ఈ ప్రభుత్వమే చేసింది కదండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. yes. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకి తెలిసే అధికారం ఉంది. సో నేను చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఇలా జరిగాయి, ప్రజలకి ఇది తెలుసుకునే అధికారం ఉంది. సో నో బడీ కెన్ అక్యూజ్ మీ. దీనివల్ల తర్వాత ప్రధానమంత్రి ఎవరు జర్నలిస్ట్ మీడియా సలహాలు పెట్టుకోరంటే దట్స్ నాన్ సెన్స్. ఇప్పుడు ఆఫ్టర్ గేట్స్ ప్రెసిడెంట్ ఒబామా విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెన్స్ సెక్రటరీ. ఆయన పుస్తకం రాయడానికి ఫ్యూచర్లో ఏం గ్యారంటీ ఉంది? అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ బుక్స్ లైక్ దిస్ ఇన్ ద US, ఇన్ బ్రిటన్, ఇన్ ద యూరప్. దెర్ ఈస్ అ కల్చర్ ఇన్ డెమోక్రసీస్ ఆఫ్ పీపుల్ ఇన్ గవర్నమెంట్ రైటింగ్ మెమోయిర్స్. మెమోయిర్స్లో అసలు మెమోయిర్ అంటే ఏంటి? నేను చూసింది, నాకు తెలుసుకున్న విషయాల గురించి నేను పుస్తకం రాశాను. మీరేంటి పెద్ద ఏదో హీరోలాగా రాశారు, అంతా మీ చుట్టూ అవుతున్నట్టు రాశారంటే, అరే నా చుట్టూ అవుతున్న గురించి రాశాను నేను. నా చుట్టూ అవుతున్నటువంటి ఇష్యూస్ గురించి పుస్తకం రాస్తే మరి నేనే సెంటర్లో ఉంటా కదా. వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఎట్లా రాస్తాను నేను? ఇలా రాయటం వల్ల మీరు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేరుగా మిమ్మల్ని విమర్శిస్తుంది. ఇంకా ఏదైనా ఒత్తిళ్ళు వస్తున్నాయి మీ మీద ఇప్పటికీ? ఒత్తిళ్ళు ఏం లేవు. క్రిటిసిజం వస్తుంది రోజు. ఏదో వాళ్ళు నన్ను తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, నా గురించి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏం చేస్తాం? ఇలా మాట్లాడొద్దని ఏమైనా ఒత్తిడి ఏమైనా ఒత్తిడేం రావట్లేదు కానీ క్రిటిసిజం ఇస్ కమింగ్. సో ఐ హావ్ టు డీల్ విత్ ఇట్. సో ప్రధానమంత్రిని ఈ పుస్తకం రాసిన తర్వాత ప్రధానమంత్రిని కలిశారా? పుస్తకం రాసిన తర్వాత కలవాలి. పుస్తకం రాసే అంటే పుస్తకం పబ్లిష్ అయ్యే ముందు కలిశాను. పుస్తకం మటుకు ఆయనకు పంపించాను. పుస్తకం మార్కెట్లో వచ్చే 10 రోజుల ముందు పంపించాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కుమార్తె కూడా విమర్శించింది కదా మిమ్మల్ని. రైట్, అట్లా అది వాళ్ళ అభిప్రాయం. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కానీ ఆయనకి 10 రోజుల ముందు ఆయనకి పుస్తకం ఇచ్చాను. సార్ మీరు చదువుకోండి, ఇలా రాస్తున్నాను అని చెప్పి. వాట్ ఈస్ రియాక్షన్? నో రియాక్షన్. ఐ హావ్ నాట్ హర్డ్ ఎనీథింగ్. బట్ ఐ డెంట్ వాంట్ హిమ్ టు రీడ్ ఇన్ న్యూస్ పేపర్స్. సత్యం ఏంటి అసత్యం ఏంటి మళ్ళీ మీడియాలో డిస్టార్టెడ్గా వస్తుంది కదా, వస్తుంది కదా మీడియాలో డిస్టార్టెడ్గా. ఓన్లీ నెగటివ్స్ ఆర్ కమింగ్. సో ఆయనకు తెలిసేట్టు పాజిటివ్ నెగటివ్ ఉంది కాబట్టి ఆయన పుస్తకం ఇచ్చి వచ్చాను. అంటే మీరు ఈ పుస్తకం రాయడం ద్వారా ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు, అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి మీ కుటుంబంతో. ఇది ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? ఐ హోప్ నాట్. ఆయన అసమర్థుడిగా చిత్రీకరించారు కదా. నో, I don't. అదే అంటున్నా కదా, దిస్ ఈస్ ద బెస్ట్ డిఫెన్స్ ఎనీబడి విల్ ఎవర్ రైట్ అబౌట్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్షిప్. ఇంతకన్నా ఆయనకి సపోర్ట్లో ఎవరన్నా ఒక పుస్తకం రాస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను బెట్ తీసుకుంటున్నాను అందరితో. ఈరోజు April 2014 ఇప్పటి నుంచి 5 ఏళ్ల వరకు నోబడి విల్ రైట్ అ బుక్ విచ్ ఈస్ మోర్ ప్రో మన్మోహన్ సింగ్ దెన్ దిస్. ఇట్ ఈస్ క్రిటికల్ ఆఫ్ హిమ్ ఆన్ సర్టెన్ ఇష్యూస్, నో క్వశ్చన్, విచ్ ఈస్ వై ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్ బుక్. కానీ ఆయనకి ఇంత సపోర్ట్ చేసేవాడు ఎవ్వడు కూడా లేడండి. అసలు మీరు చూస్తున్నారు కదా, మీ దేశంలో అసలు బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్లో మాట్లాడేవాళ్ళు. నేను క్రిటిసైజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళు సడన్గా లేచి అరే గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ప్రియాంక గాంధీ హీఈస్ అ సూపర్ ప్రైమ్ మినిస్టర్ అని ఇప్పుడు అంటుంది ఆవిడ. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. నేను పుస్తకం రాసే వరకు ఎవరు అనలే సూపర్ ప్రైమ్ మినిస్టర్ అని. ఇప్పుడు సడన్గా నేను ఇది వచ్చాక నో మన్మోహన్ సింగ్ ఇస్ సూపర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వెరీ గుడ్, ఐఎమ్ గ్లాడ్. నా వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళు అంటున్నారు కదా, ఈ కాంట్రవర్సీ వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళు అంటున్నారు ఈజ్ సూపర్ ప్రైమ్ మినిస్టర్. దట్ ఈస్ గుడ్. తిరిగి ఆయనతో సన్నిహిత సంబంధాలు మరలా బలపడే అవకాశాలు ఉన్నాయా? దట్ ఈస్ అప్ టు హిమ్. నేను ఎట్లా అంటా, దట్ ఈస్ అప్ టు హిమ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.